పరిష్కరిస్తారు. ఆయన శ్రీ తమ్మారెడ్డి భరద్వాజ గారు ఆయన మాట్లాడతారు. అందరూ చాలా థ్యాంక్స్ అంటున్నారు. అనవసరం ఎందుకు థ్యాంక్స్ అని నేను చెప్పాలి. థ్యాంక్స్ ఈ ఫంక్షన్కి నన్ను పిలిచినందుకు. నాకు ఈ సినిమా ఎప్పుడో ఒకసారి ట్రయల్ రేజ్ వచ్చినప్పుడు చూసా. మా అజయ్ ఘోష్ సినిమా ఏంటి, వీడిని పెట్టి వీళ్ళు తీస్తున్నారు, ఆ ప్రొడ్యూసర్ ఎవడో పాపం అయిపోయాడు, డైరెక్టర్ గారికి బుద్ధి లేదు, ఎందుకు తీస్తున్నాడు ఈ సినిమా అనుకుని వదిలేసి మర్చిపోయాను దాని గురించి అప్పుడు అనుకునేసి. ఆ తర్వాత రిలీజ్ అయినాక కూడా ఏదో చూస్తున్నారు, దీంట్లో అమెజాన్లో ఎక్కడో పెట్టినాక 2-3 సార్లు చూసి ఏం చూస్తాను అజయ్ ఘోష్ గారి మీద సినిమా చూస్తామని చెప్పి చూడాల. మొన్న ఎప్పుడో మిడ్ నైట్ మెలకు వచ్చేసింది, 2:30-3కి మెలకు వచ్చింది. ఊరికే వచ్చింది, నువ్వు జ్ఞాపకం వచ్చావు, నువ్వు కల్లోకి వస్తే ఏమన్నా దరిద్రమే కదా ఇక నాకు. అయితే లేచి పెట్టా చూద్దాం సార్ కానీ ఒక 10 నిమిషాలు చూసినా కొంచెం కష్టమేమో చూడటము అని. అయినా అజయ్ ఘోష్ ఎందుకు చేశారు ఈ సినిమాని చూద్దామని కొంచెం ఓపిక చేసుకుని మొదలెట్టాం. అండ్ ఒక లాస్ట్కి అయిపోయేటప్పటికి ఇలా అంటే ఒక 40 నిమిషాలు సినిమా అయిన కాడి నుంచి అసలు మతిపోయింది. అండ్ లాస్ట్లో 35-40 మినిట్స్ నేను ఏడుస్తానన్నా, కళ్ళేమో నీళ్ళు ఎక్కి ఏడుస్తాను. ఒక్కడే సినిమా చూస్తుంది, అర్ధరాత్రి దెయ్యంలాగా ఏడుపు వస్తుంది, ఆగదు, ఆపుకోవాలి అనిపిస్తుంది, ఆపుకోలేను. అంటే సినిమాల్లో ఎట్లా ఉంటుందంటే కష్టాలు కన్నీళ్ళు ఉంటాయి, వీళ్ళు మంచితనంతో కొట్టాడు. ఈ సినిమాలో నాకు చాలా డిఫరెంట్గా ఉంది ఏంటంటే, ఎక్సెప్ట్ అమిత్ క్యారెక్టర్ తప్ప మిగిలిన వాళ్ళు అందరూ మంచివాళ్ళే. ఇంతమంది మంచివాళ్ళు కూడా ఏడిపిస్తారు అనేది ఇది. పెద్ద కూతురు వేషం కొంచెం ఉంటుంది, క్లైమాక్స్లో ఏమి. అండ్ ఇంకోటి ఏంటంటే డైరెక్టర్ చేసిన గొప్పతనం, సమ్మింగ్ అప్కి వచ్చేటప్పటికి అందరినీ తీసుకొచ్చి లాస్ట్ చేయొచ్చు, వాళ్ళందరికి కూడా ఒక జస్టిఫికేషన్ ఇచ్చుకుంటూ వచ్చాడు. ఈ అమ్మాయి మధ్యలో మాయమైపోయి ఇప్పుడు లాస్ట్లో వస్తుంది, వచ్చి జస్టిఫికేషన్, ఆ అమ్మాయి మధ్యలో మాయమై లాస్ట్కి వస్తుంది, జస్టిఫికేషన్ వస్తుంది. అట్లా వచ్చిన ప్రతి క్యారెక్టర్కి జస్టిఫికేషన్ ఉండేసరికి ఆపుకున్న ఏడుపు కంటిన్యూ చేస్తానికి పెట్టారు. అద్భుతం. అండ్ అయిపోయినాక నేను అనుకున్నా, బట్ ఈ మన ఏమంటారు న్యాచురాలిటీకి చాలా, నిజానికి చాలా దూరంగా ఉంది. ఇలాంటి క్యారెక్టర్ ఇవాళ డీజీ అవటం అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఎట్లా జరుగుతుంది, ఈ పర్సనాలిటీ పెట్టుకుని ఈ సంగీతం లేకుండా ఈ బట్టలు వీడేసుకుని ఏం చేస్తాడని అనుకున్నాను. అంటే సినిమాగా నాకు నచ్చింది కానీ ఇట్లా అనుకున్నా. నెక్స్ట్ డే నాకు శ్రీకాంత్ సినిమా చూశాను. ఆయన ఇక్కడ శ్రీకాంత్ బొల్ల ఇక్కడ ఉన్నాడు, ఆయన బతికే ఉన్నాడు. ఆయన సినిమా, ఆయన ఇది బయోగ్రఫీ సినిమా తీశారు, అద్భుతమైన సినిమా. అతని కళ్ళు లేవు, అతను ఎలా డెవలప్ అయ్యాడు, ఎలా వచ్చాడు ఏంటి అనేది సినిమా అనమాట. ఇవాళ అది కూడా ట్రెండింగ్లో ఉంది ఇవాళ. ఆ సినిమా చూసినాక నాకు అనిపించింది, అంటే ఈ సమాజంలో మంచి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ సినిమాలో ఎట్లా అంటే ఆ సినిమాలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు. ఈ సినిమాలో ఈయనకి దయాకర్ రెడ్డి దొరికినట్టు అక్కడ ఆయనకి ఇంకొక అతను ఎవరో దొరుకుతారు. సో ఇట్లా మంచి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇంకా సమాజంలో ఎంత కుళ్ళు, ఎంత కుతంత్రాలు, ఎంత ఈర్ష్య, ఎంత ద్వేషం ఉన్న సమాజంలో ఇంకా మనం సమాజం నిలబడి ఉంది. కొంతమంది మంచి వాళ్ళు ఉండబట్టి నిలబడింది. ఆ మంచి వాళ్ళని గురించి తీసిన సినిమానే మ్యూజిక్ షాప్ మూర్తి. సో ఇంత అద్భుతమైన సినిమా తీసినందుకు వాళ్ళని చేసి, నాకు అశ్విని దత్ గారికి పెద్ద గుండె అనుకున్నా, అశ్విని దత్కి స్వప్నకే పెద్ద గుండె ఆ సినిమా తీసినందుకు అనుకున్నా. వాళ్ళకంటే పెద్ద గుండె ఉంది వీళ్ళిద్దరికి, డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి. ఎందుకంటే అది ఏంటంటే ఆ పెద్ద హీరోలు ఉన్నారు, పెద్ద ఎట్టగట్లా కవర్ అయిపోతాయి డబ్బులు అని. గుండె అంటే ముందు అప్పు తెస్తాం కష్టం తప్ప, సినిమా రిలీజ్ అయినాక వాళ్ళు బాగుపడతారు నాకు అందరికీ తెలుసు, వాళ్ళకే తెలుసు, నాకు తెలుసు. కానీ ఈ సినిమాకి జీవితంలో వీళ్ళు బాగుపడతారని ఎవడు అనుకోడు. అది తెలిసి వాళ్ళకి కూడా తెలిసే ఉంటుంది నా ఉద్దేశంలో. అయినా వాళ్ళు సినిమా తీశారంటే గ్రేట్. ఇలాంటి సినిమాలు మనం ఏమంటే మలయాళం సినిమాలు చూసి, హిందీ సినిమాలు చూసి, ఏ లాంగ్వేజ్లో అయినా మంచి సినిమా రాగానే చూసి అద్భుతం మన వాళ్ళు తెలుగు వాళ్ళు తీయట్లేదు అంటాం. తెలుగు వాళ్ళు తీస్తే చూడట్లేదు, మనం ఎందుకు చూడట్లేదు? ఇవాళ ఇన్ని మాటలు మాట్లాడుతున్నాం, పాపం వాళ్ళందరూ చాలా ఆనందంగా ఉన్నారు. నిజంగా ఆ మాట నేను అనకూడదు కానీ ఎందుకు చూడాలి థియేటర్స్లో జనం? ఇవాళ ఓటీటీలో చూస్తున్నారంటే థియేటర్లో చూస్తే కదా వాళ్ళు బాగుపడతారు, డబ్బులు వచ్చాయి. అంత సినిమాని మనం ప్రమోట్ చేసుకోలేకపోయామా, లేకపోతే జనం ప్రమోట్ చేయక్కర్లేదు, మౌత్ పబ్లిసిటీ. ఈ రోజుల్లో సోషల్ మీడియా వచ్చిన తర్వాత పూర్వకాలంలాగా లేదు. అంతకుముందు పేపర్లో చూస్తే వచ్చేవారు, తర్వాత టీవీల్లో చూస్తే వచ్చేవారు. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు మౌత్ పబ్లిసిటీ మళ్ళీ ఓల్డ్ మా చిన్నప్పుడు సీజన్ లాగా వెళ్ళిపోయింది. మౌత్ పబ్లిసిటీతో సినిమాలు చూడాలి తప్ప చూడరు. మరి బాగుంది అన్నాళ్ళు చూసి ఉంటే ఇవాళ పరిస్థితి వేరుగా ఉండేది. అఫ్కోర్స్ ఇవాళ
సక్సెస్ఫుల్గా ఉందనే ఆనందం ఉంది తప్ప నాకు తెలిసి వాళ్ళకి డబ్బులు వస్తాయని నేను ఇప్పటికీ నమ్మలేదు. సో ఈ సినిమాకి అయిపోయింది, సినిమా ఇట్లా అయిపోయింది, జస్ట్ ఏదో నెక్స్ట్ లాంగ్వేజెస్లో కవర్ చేసుకోవాలని కూడా కోరుకుంటున్నా. బట్ మనం అందరం బాధ్యతగా తీసుకున్న ఒక మంచి సినిమా వచ్చినప్పుడు చూడటం అవసరం. ప్రజలు ఊరికే మీటింగులు చెప్పుకోవటము అది ఇది చెప్పటం కాకుండా ప్రమోట్ చేసుకోవాలి, ఒకరికొకళ్ళు ఆ సినిమాలను ప్రమోట్ చేయాలి, మ్యూచువల్ ప్రమోషన్ ఉండాలి. అటువంటివన్నీ చేస్తే ఇటువంటి మంచి సినిమాలు ఉంటాయి. తెలుగులో ఎన్నో మంచి సినిమాలు వస్తున్నాయి, రావట్లేదని కాదు, చాలా తక్కువ. వచ్చినప్పుడు వాటిని ప్రమోట్ చేసి సరిగ్గా ప్రమోట్ చేయటం అనేది మీడియా చేతుల్లో ఉంది. మీరు చేస్తున్నారు, అద్భుతంగా చేస్తారు. తెలుగు పర్టికులర్గా తెలుగు మీడియా చాలా బాగా చేస్తారు చిన్న సినిమాలని. నాకు తెలుసు, నా చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నా, నన్ను సపోర్ట్ చేసింది మీరే కాబట్టి నాకు తెలుసు మీ కష్ట. సో భవిష్యత్తులో కూడా ఇటువంటి సినిమాలను ప్రమోట్ చేయాలని మా అజయ్ ఘోష్ ఇప్పుడు చెప్పేదాకా నేను ఆయన ఇంట్రడ్యూస్ చేశాను, నాకు తెలియదు, ఇప్పుడే గుర్తు చేశాడు. నాకు అసలు గుర్తులేదు, చెప్తా ఉంటాడు ఎప్పుడు నాకు, అన్నయ్య నువ్వే నాకు మేకప్ వేయించావు అంటాడు. ఎప్పుడు వేయించాను అబ్బాయి మేకప్ నాకు తెలియదు అనుకున్నా, ఇవాళ చెప్పాడు రామాచలకమ్మలో అని. సో నాకు తెలియకుండా ఇప్పటికి కూడా ఇంకా నా చెయ్యి ఇంకా మిడాస్ టచ్ ఉందన్నమాట నా చేతికి. గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్.